రాజకీయాల్లో యాక్టివ్గా ఇప్పుడు అయ్యారా, లేకపోతే నా ఎయిమ్ని నిర్వర్తించాలి అని ఇప్పుడు యాక్టివ్ అయ్యారా? 2019 ఎలక్షన్లో ప్రస్తుతం ఉన్న అమరేందర్ రెడ్డి కౌన్సిలర్ గారిని గెలిపించడంలో ముఖ్య పాత్ర పోషించి ఈ చారిటీ యాక్టివిటీస్ ఎప్పటి నుంచి చేస్తున్నారు? ఈ గడిచిన లాస్ట్ 5 years నుంచి ఇంకా మనం ఎక్కువ చేయాలి అంటే మా ఆర్థికంగా బలపడడంతో పాటు మనం సంపాదించింది మనమే తినిపోతే. కుటుంబ నేపథ్యం అంటే మీ తల్లిదండ్రులు ఏం చేస్తూ ఉన్నారు? గత 4-5 years బ్యాకే అంటే నలుగురు అనుకుంటారు కదా, వాళ్ళకి అంతున్నా ఇంత సేవ్ చేస్తున్నా కూడా మరి వాళ్ళ నాన్న ఇంకా జాబ్ చేపిస్తున్నారు అని నా వరకు వచ్చినప్పుడు కొంచెం బాధ కలిగి మా నాన్నగారిని అనడం జరిగింది. గౌరవంగానే ఫీల్గా అన్నప్పుడు నాకు కళ్ళలకు నీళ్ళు వచ్చి మళ్ళీ ఇప్పటిదాకా 5 ఏళ్ళు అవుతుంది. అంటే కాంగ్రెస్కి ఓవరాల్గా స్టేట్ వైడ్గా ఒక గాలి అనేది వచ్చింది కదా, అవును, రూరల్ ప్రాంతాల్లో కావచ్చు, అవును, అది కొంచెం వర్కౌట్ అయి ఉండొచ్చు కదా. నా ఊరు నా కన్నతల్లి లాంటిది, నన్ను కొడుకులాగానే ఆదరిస్తారు అందరూ. కాబట్టి నేను ఏంటనేది వాళ్ళకి తెలిసి కూడా నేను మా గురువు గారు గండయ్య గారు యథార్థం, ఆయన ఎలా ఉన్నారు నేను అలాగే. మీరు ఏం చేసినప్పుడు రాజకీయాల్లో నిలబడాలి, నిలదొక్కుకోవాలని ఒక టార్గెట్ పెట్టుకుని ఏం చేసినప్పుడు మీ పరిధి ఏ లక్ష్యంతో రాజకీయాల్లో ప్రయాణం చేస్తున్నారు? నా ఊరి ప్రజలకు ఇంకా ఇప్పటి వరకు చేయలేని రాజకీయం, ఇప్పటి వరకు వారికి అందలేని ఫలాలు. ఈ పరిస్థితుల్లో సీనియర్లు కూడా టికెట్లు అలాగే సీట్లు కూడా ఆశిస్తూ ఉంటారు. లాస్ట్ టైం మీది త్రుట్లో తప్పిపోయింది మున్సిపాలిటీ కాంగ్రెస్. మొన్నటి వరకు మా సీఎం గారు రేవంత్ రెడ్డి గారు చెప్పినట్టే మనం అందరం కలిసి లేకపోతే మళ్ళీ ఒకసారి కేసీఆర్ వెళ్తాడు, మనం అందరం కలిసినప్పుడే కాంగ్రెస్ పార్టీ నేడు నిలబెట్టుకుంటాం. కానీ మున్సిపాలిటీ పరిధిలో కావచ్చు, లేదంటే మీ విలేజ్ పరిధిలో కూడా చాలా భూములు, ల్యాండ్స్ ఆక్రమణకు గురవుతున్నాయని చెప్పి చూస్తూ ఉన్నాం. ల్యాండ్స్ ఉన్నాయి లేదా ఊరు ప్రజలు మరి ఎంక్వైరీలో తెలిసిపోతుంది. మేము అలాంటి జోలికి కూడా వెళ్ళము. చాలామంది రైతులు కూడా ఇబ్బందులు పడుతున్నారు, వాళ్ళు లీగల్గా ఆల్రెడీ ఫేస్ చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికైన తర్వాత ప్రజాపాలన అందిస్తామని చెప్తా ఉన్నారు. ప్రజలు కూడా ప్రగతి భవన్ కావచ్చు, మిగతా విషయాల్లో అట్లాగే మాట్లాడుతున్నాం. ఎట్లా అనిపిస్తుంది ఈ 2 నెలల పరిపాలనకు సంబంధించి? రాబోయే ఎంపీ ఎలక్షన్స్కి ఏమైనా సత్తా చాడతారా మళ్ళీ? ఇదంతా కూడా 6 పథకాల ప్రభావం. 2 నెలలు మా సీఎం రేవంత్ రెడ్డి గారు చాలా చక్కటి పరిపాలన, మంచి నిర్ణయాలు, భవిష్యత్తుకు యువతకు కానీ మన స్టేట్, మన తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధిని అంటే కాళేశ్వరం సంబంధించి కావచ్చు, లేదంటే కేసీఆర్ గారు చేసిన పథకాలకు, రాష్ట్ర అప్పులకు సంబంధించి మాట్లాడుతూ ఉన్నారు. ఈ 2 గ్రామాల్లో చర్చ వస్తున్నాయా ప్రజల మధ్య? తెలంగాణ ప్రజానికానికి వాస్తవాలు అంటే పరిపాలన అందిస్తూనే గత ప్రభుత్వం చేసిన తప్పులను వాస్తవాలు ప్రజలకు. యువత నిరుద్యోగ సమస్య మీద మీరు అధికారంలోకి వచ్చారని చాలామంది చెప్తూ ఉంటారు. రైతులకు సంబంధించిన విషయాల్లో కూడా కొంతవరకు. ఈ 2 అంశాల మీద మీ ప్రభుత్వం ఏ విధంగా వ్యవహరిస్తుంది? ఇప్పుడున్న ఏదైతే ఇరిగేషన్ అటాచ్మెంట్ ఉందో దానిలో రైతులకు మనకి ఇంకో 2 నెలల్లో చాలా క్లియర్ కట్ ఎలాంటి బెనిఫిట్స్ ఉంటాయి, రైతులకు నిజంగా ఎక్కడ అవసరము ఎవరికి అవసరం అని చెప్పేసి యువతకు ఏదైతే ఉందో ఆల్రెడీ నోటిఫికేషన్స్ రిలీజ్ అయితే ఇంకా తొందరలో. బీఆర్ఎస్ ప్రభుత్వం చేయలేని అన్నీ చేసి చూపిస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం యువతకు. ఎమ్మెల్యే గారు కూడా మీ పార్టీలోకి రాబోతున్నారు. టీఆర్ఎస్ పార్టీని వదిలి కాంగ్రెస్ పార్టీలోకి వస్తున్నారు. కాంగ్రెస్ హైకమాండ్ ఏం చెప్తే అది వినాలి. కాంగ్రెస్ పార్టీ కింది స్థాయిని తొక్కేస్తుంది అనేది ఎక్కడ ఇప్పటిదాకా చరిత్రలో లేదు. కాంగ్రెస్ అధికారం రాకముందు చాలా డిక్లరేషన్స్ ప్రకటించింది, అవన్నీ అమలవుతాయా, చేయగలుగుతారా? ఆయన పార్టీలో జాయిన్ అయినప్పుడు ఈయన పీసీసీ ఏంటి అన్నారు. పీసీసీ అయిన తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందా అన్నారు. వచ్చే ముందు కూడా సీనియర్లందరినీ కలుపుకపోలేరు. వెల్కమ్ టు ఈటీ డిజిటల్ మీడియా గ్రూప్. నేడు తెలంగాణ రాష్ట్రంలోని రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు, అట్లాగే రాజేంద్రనగర్ నియోజకవర్గానికి సంబంధించి
నార్సింగ్ మున్సిపాలిటీలో కాంగ్రెస్ పార్టీ తరఫున కార్యక్రమాలు నిర్వహిస్తున్నటువంటి యువ నాయకుడైనటువంటి పెదపులి కృష్ణ గారు అలియాస్ కిషన్ గారితో వాళ్ళ ప్రత్యేక ముఖాముఖి. నమస్కారం కృష్ణ గారు, ఎట్లా ఉన్నారు? బాగున్నాను సార్. రాజకీయాల్లో యాక్టివ్గా ఇప్పుడు అయ్యారా, లేకపోతే ఈ అంబిషన్తో ఈ గ్యాప్ నేను ఈ సంవత్సరం నుంచి ఈ సంవత్సరం వరకు నా ఎయిమ్ని నిర్వర్తించాలి అని ఇప్పుడు యాక్టివ్ అయ్యారా? లేదండి, 2014 నుంచే యాక్టివ్గా ఉన్నాం. 2019 ఎలక్షన్లో ప్రస్తుతం ఉన్న అమరేందర్ రెడ్డి కౌన్సిలర్ గారిని గెలిపించడంలో ముఖ్య పాత్ర పోషించి ఓట్లు రప్పించి గెలుపు దిశగా వెళ్ళాము, గెలిచాము కూడా. తర్వాత ఇప్పుడు మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మన కస్తూరి నరేందర్ గారిని మా పార్టీ అధిష్టానం టికెట్ ఇచ్చి మా ముందుకు పంపించిన అభ్యర్థిని గెలిపించడానికి మా ఊర్లో హయ్యెస్ట్ మెజారిటీని కూడా మేము తెచ్చుకోవడానికి సాయశక్తిలో ప్రయత్నం చేశాం. 2014 నుంచే మేము యాక్టివ్గా ఉన్నాం. 2014 నుంచి ఎస్, 10 సంవత్సరాలు. అవునండి, 10 సంవత్సరాల నుంచి యాక్టివ్. అవును, అధికారం లేకపోయినా యాక్టివ్గా ఉన్నారా? అధికారంలో లేకపోయినప్పటికీ యాక్టివ్గానే ఉన్నాం. ఎన్నికలప్పుడు మాత్రమేనా పనిచేసేది? లేదు, లేదండి, 14 నుంచే మేము ఎలక్షన్లలో రాజకీయాల్లో ముందుకు అడిగేసాం. 14 తర్వాత 19 ఎలక్షన్కి వచ్చేసరికి ఆర్థికంగా సొంత బిజినెస్లు పెట్టి బలపడి ప్రజలకు అనేక సంక్షేమం, అంటే మా సొంతంగా మేము సోషల్ సర్వీసెస్ చేస్తూ ఉంటాం. అందులో మీరందరూ వినున్నారు, పేపర్లో కూడా వచ్చింది. దాదాపు 300 మందికి సెల్ఫ్ పెన్షన్స్ ఇస్తాం. పెన్షన్ ఒకటే కాదు, గరీబులు ఎవరు పెళ్ళి కానీ మా ఇంటి నుంచి ఎంతో అంత వెళ్తుంది. మళ్ళీ పేదవాళ్ళు ఎవరు చనిపోయినా సరే నా ఇంటి నుంచి 10,000 రూపాయలు వెళ్తాయి. అదే కాకుండా నేను మెడికల్ ఫీల్డ్లో ఉన్నాను కాబట్టి హాస్పిటల్లో ఎవరు నన్ను సంప్రదించినా వాళ్ళకు ఆర్థిక సాయం కానీ లేదంటే ట్రీట్మెంట్ విషయంలో కానీ మేము హెల్ప్ చేయడం జరుగుతుంది. నా కుటుంబం అంతా సేవలో. ఈ చారిటీ యాక్టివిటీస్ ఎప్పటి నుంచి చేస్తున్నారు? యాక్చువల్గా నేను 2014 ఎప్పుడైతే ఆర్థికంగా బలపడడం మొదలుపెట్టానో అప్పటి నుంచే చేస్తున్నాను, 10 ఇయర్స్ నుంచి. ఈ గడిచిన లాస్ట్ 5 ఇయర్స్ నుంచి ఇంకా మనం ఎక్కువ చేయాలి అంటే మా ఆర్థికంగా బలపడడంతో పాటు మనం సంపాదించింది మనమే తినిపోతే మిగిలింది ఎవరు తింటాడో తెలియదు కాబట్టి అట్లాగా కొన్ని మనం సంపాదించిన దానిలో ఎంతో కొంత నలుగురు కూడా చేరాలి అని చెప్పేసి ఒక ఉద్దేశంతో చేస్తున్నాం. 300 మందికి పింఛన్ ఎక్కడెక్కడ ఇస్తున్నారు? ఖానాపూర్ మాత్రమే ప్రస్తుతానికి. దేవుడు ఇచ్చిన దాన్ని బట్టి భవిష్యత్తులో మరి అవకాశం అంటే దేవుడు కలిగిస్తే ఇంకా మిగతా విలేజ్ ఇస్తున్నారు. ఒక్కొక్కరికి 500 చొప్పున 300 మందికి ఇస్తాం. ఎందుకు? ఇక్కడ నేను విలేజ్లో గత 2 ఎలక్షన్స్ నుంచి నేను తిరుగుతున్నప్పుడు వాళ్ళని పలకరించి మాట్లాడుతున్నప్పుడు చాలామంది పెద్ద మనుషులు నాకు పెన్షన్ రాలేదని, లేదంటే ఆర్థిక ఇబ్బందులు కానీ హాస్పిటల్ కానీ ఇలాంటి సమస్యలు విన్నప్పుడు అక్కడ నాకు అనిపించింది, సరే గవర్నమెంట్ పెన్షన్ లేట్ అవుతుంది, మనము మన దానిలో ఉన్న దానిలో ఎందుకు చేయకూడదని ఒక ఆలోచనతో ముందుగా ఒక 10 మందితో మొదలుపెట్టాము బస్తీలో మాత్రమే. దాని తర్వాత అంచెలంచెలుగా అది 250-300 మెంబర్స్కి విలేజ్ మొత్తం వెళ్ళింది. అందులో ఫస్ట్ సెలెక్ట్ చేసుకుంది భర్త లేని వాళ్ళు, వృద్ధులు, పేదవారు. దాని తర్వాత భార్య లేని వాళ్ళు కూడా వృద్ధులు ఉన్నారు వాళ్ళని. దాని తర్వాత హ్యాండిక్యాప్స్ను కూడా సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. అలాగా అందరికీ కూడా నా వంతు అంటే వాళ్ళు చెప్పినప్పుడు నాకు తిరిగి తీసుకున్న తర్వాత నాకు వాళ్ళ నుంచి వచ్చిన ఆనందం ఏంటంటే ఫీడ్బ్యాక్, నేను ఒక హాస్పిటల్ మందులకు వస్తున్నాయి బిడ్డ, నా ఖర్చులకు వెళ్తున్నాయి. కొంతమంది చూడలేని వాళ్ళు కూడా ఉంటారు కదా, అన్నీ ఉన్నా కూడా అలాంటి వాళ్ళు కూడా చాలా సంతోషాన్ని వ్యక్తం చేయడం, వాళ్ళ కళల్లో ఆనందం చూశాను కాబట్టి అది కంటిన్యూ చేసుకుంటూ పోయాను. ఈ ప్రభుత్వం నుంచి వచ్చే సంక్షేమ కార్యక్రమాల్లో ప్రధానంగా ఆసరా పెంచిన అది ఇప్పించే ప్రయత్నం చేయలేదా, లేకపోతే వాళ్ళకి అరువులు కారా వాటికి చేస్తున్నామండి. దానిలో కొన్ని టెక్నికల్ ఉంటాయి. మా గవర్నమెంట్ ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి 2వ నెల గతం గురించి చెప్పండి. ఇప్పుడు వచ్చి 2 నెలలు అయ్యింది. ఇందులో మేము ఎంత సాయశక్తులు అయితే అది చేస్తాం. గత ప్రభుత్వంలో జరిగింది ఏంటంటే పెన్షన్ అప్లై చేయడానికి పంపిస్తాను ఇక్కడ నుంచి, అక్కడికి వెళ్ళిన తర్వాత సైట్ ప్రాబ్లం అని చెప్పేసి ఎన్నో సందర్భాలు నా సొంత కారు ఇచ్చి మనుషులను ఇచ్చి 10-20 మందిని ఎక్కించి పంపించిన తర్వాత వెళ్ళిన తర్వాత ఒక పేపర్ లేదని, ఇంకో పేపర్ సరిపోదని, ఏజ్ లేదని, ఇంకో కారణాలు ఇవన్నీ రెడీ చేసుకొని వెళ్ళేసరికి తీరా సైట్ ప్రాబ్లం ఉంది. వీక్లీ ఆర్ 15 days ఆర్ 1 monthకి ఒకసారి మాత్రమే ఆ సైట్ ఓపెన్ అయ్యేది. ఆ 6 గంటల్లో మొత్తము డిస్టిక్ అంతా చేయాలి, ఇంత లోపల టైం అయిపోతుంది. అట్లాగా చాలా మందికి అందలేకుండా టెక్నికల్ ప్రాబ్లమ్స్. ఎస్,
ఈ పింఛన్తో పాటు ఇంకేమేమి కార్యక్రమాలు చేశారు? పెన్షన్తో పాటు మనం చేసేది అదే పెళ్ళిళ్ళు, పేరెంటాలు, చావులు, హాస్పిటాలిటీ సర్వీసెస్. ఏం చదువుకున్నారు? నేను గ్రాడ్యుయేట్ అండి. గ్రాడ్యుయేట్. ఎస్. మీ కుటుంబ నేపథ్యం ఏంటి? మీ తల్లిదండ్రులు ఏం చేస్తూ ఉండేవాళ్ళు? తల్లిదండ్రులు, మా నాన్నగారు ఇప్పటికీ మున్సిపాలిటీ ఆఫీస్లో ఎంప్లాయీగా పనిచేస్తున్నారు. మా నాన్నగారు గత 4-5 years బ్యాకే, అంటే నలుగురు అనుకుంటారు కదా, వాళ్ళకి అంతున్నా ఇంత సేవ్ చేస్తున్నా కూడా మరి వాళ్ళ నాన్న ఇంకా జాబ్ చేపిస్తున్నారు అని నా వరకు వచ్చినప్పుడు కొంచెం బాధ కలిగి మా నాన్నగారిని అనడం జరిగింది. నాన్న అన్నీ ఉన్నాయి కదా, సో ఎందుకు ఇప్పుడు నువ్వు చేయడం అంటే ఆయన ఒకటే అన్నాడు, మీకు ఏమి లేనప్పుడు కూడా నేను ఇదే పని చేశాను, ఇప్పుడు నేను సడన్గా మానేస్తే నాకు అనారోగ్యం వస్తుంది, ఏజ్ ఉంది కాబట్టి నేను హ్యాపీగానే ఉన్నా. ఒకవేళ నీ రాజకీయ ప్రత్యర్థులు నేను చిన్నతనం చేసి ఉంటే వాళ్ళకు ఒకటే చెప్పు, నాకు చేతనైనంతవరకు నేను చేస్తా, నాకు చేతగానప్పుడు నువ్వు ఎంత ప్రేమగా చూసుకుంటావో చూసుకో, నేను టైంపాస్ చేస్తున్నా, కష్టపడుతున్నా, ఎవరిని అడగట్లేదు, ఒకరిని మోసం చేయట్లేదు, ఇంకొకరికి చేయి చాపట్లేదు, నువ్వు గౌరవంగానే ఫీల్గా అన్నప్పుడు నాకు కళ్ళలకు నీళ్ళు వచ్చి మళ్ళీ ఇప్పటిదాకా 5 ఏళ్ళు అవుతుంది. నాన్నగారు డిస్టర్బ్ డోంట్ మైండ్, నాన్నగారు 3rd class ఎంప్లాయ్, మున్సిపాలిటీ ఎంప్లాయీ. ఎస్, మున్సిపాలిటీ సీనియర్ లకి ఈక్వల్ టు సూపర్వైజర్ లాగా. సూపర్వైజర్. అయినా సరే ఆ మాటలు మిమ్మల్ని రేపొద్దున వేరే విషయాల్లో టార్గెట్ చేయవా? టార్గెట్ చేసినప్పటికీ నేనైతే ప్రౌడ్గానే ఫీల్ అవుతానండి. ఎందుకంటే ఎక్కడ ఎవరిని కూడా చీట్ చేయట్లేదు, ప్రౌడ్గా ఫీల్ అవుతాను ఇంకా. బట్ చిన్నతనంగా మాత్రం ఫీల్ కాదలుచుకోలేదు. ఎందుకంటే మేము ఎంత కష్టపడి పైకి వచ్చామో మాకు తెలుసు. నేను అనేక కష్టాలు పడ్డాం మా నాన్నగారి నుంచి. మేము నాన్నగారు మీ చదువుకు ఆయన మొత్తం? అవునండి. మీరు ఎంతమంది కుటుంబ సభ్యులు? అక్క పెద్ద ఆమె, నేను 2వ కొడుకుని, 3వ కొడుకు తమ్ముడు బీటెక్ చదివాడు, ఆయన ఓన్ బిజినెస్ చేసుకుంటాడు. తర్వాత 4వ ఆవిడ చెల్లి, ఆవిడ కూడా మ్యారీడ్ అండి. విలేజెస్లో కొంతవరకు కులవివక్షలు ఉంటాయి. అవునండి. అలాంటిది ఏమైనా మీరు ఫేస్ చేశారా, మీరు కానీ మీ కుటుంబం కానీ? ఇక ఒకప్పుడు ఉండే, అండ్ తర్వాత ఇప్పుడు రాజకీయ ప్రత్యర్థులు కొంతమంది కులం అని, మతం అని ఇలాంటివి స్టార్ట్ చేస్తున్నారు. బట్ నేను ప్రజల మీద, విలేజ్లో ఉన్న నన్ను ప్రేమించే వ్యక్తుల మీద, నా ఊరు ప్రజలు చాలా మంచి వాళ్ళు. ఎవరైతే అట్లాగా రాంగ్ రూట్ తీసుకెళ్ళిపోదాం, మిస్గైడ్ చేద్దాము అని చెప్పేసి ఎవరైతే ఆలోచిస్తారో వాళ్ళ ఆలోచనలు, మా ఊరు వాళ్ళు చాలా తెలివిపరులు, చాలా తొందరగా క్యాచ్ చేస్తారు, మంచి వాళ్ళు కూడా. ఇప్పుడు ప్రశాంతమైన వాతావరణం ఉంది, అలాంటి వాటికి మా వాళ్ళు అంత ఈజీగా పడిపోయే రకం కాదు. అందరం కలిసిమెలిసి ఉన్నాం, హ్యాపీగా ఉన్నాం, అందరూ నన్ను ఆదరిస్తారు. అందరు మిమ్మల్ని ఆదరిస్తారు. మీరైతే స్టార్టింగ్లో ఉండే కుల మతాలు స్టార్టింగ్లో ఎప్పుడో మా చిన్నప్పుడు, బట్ ఇప్పుడైతే లేవు. ఈ మధ్య రాజకీయ స్వార్థం కోసం చేస్తున్న ప్రయత్నం మాత్రమే, కానీ అది పబ్లిక్లోకి వెళ్ళి ఇప్పుడు, ఎందుకంటే అందరికీ తెలిసిపోయింది కుల మతాలకు అతీతంగా. మీరు చదువుకున్నారు, రాజకీయాల వైపు ఎందుకు వచ్చారు? మా నాన్న యాక్చువల్గా వార్డు మెంబర్ ఉండే, మన్నె గండయ్య గారు మా రాజకీయ గురువు, పెద్ద ఆయన, చాలా మంచి వ్యక్తి. ఆయనతో పాటు తిరిగే వాళ్ళ? మా నాన్నగారు వార్డు మెంబర్ ఉండే. అప్పుడు ఆయన సర్పంచ్? ఆయన సర్పంచ్, 2 times సర్పంచ్, క్లియర్ క్యాండిడేట్, నో కరప్టెడ్, యథార్థమైన మనిషి. ఆయనతో పాటు మా నాన్న వార్డు మెంబర్ కాబట్టి ఆ బీజం మాకు పడి ఉండొచ్చు. అయితే కొన్ని విషయాల్లో ఈ అధికారం అనేది కొన్నిసార్లు అరిచివేస్తుంది మనల్ని. అలాగా 2014లో జరిగిందనమాట. మనం ఎందుకు ప్రయత్నం చేయకూడదని ఒక అటెంప్ట్ చేసాము. దాని తర్వాత అందులో డబ్బు ప్రభావంతో ఇతరులు గెలిచినప్పుడు, అరే రాజకీయాలు డబ్బుకే ముడిపడినాయా, మనం ఎందుకు ఓడిపోయాం ఈరోజు, డబ్బులు లేకే కదా, ఆ డబ్బు మనం ఎందుకు సంపాదించకూడదు, సరే వాళ్ళలాగా రాంగ్ రూట్ వెళ్ళలేము, వాళ్ళలాగా రియల్ ఎస్టేట్ వ్యాపారం మనకు రాదు, మన చేతుల్లో ఉన్నది మెడికల్ డిస్ట్రిబ్యూటర్, అందుకని ఓన్ కంపెనీ స్టార్ట్ చేసుకొని ఎదిగి రాజకీయాలు ఎట్లాగైనా నిలదొక్కుకోవాలి, ప్రజలకు ఇంకా మెరుగైన ఇలాంటి వాతావరణం కాకుండా మంచి చేయాలని. యువతగా ఉన్నారు కదా, అప్పుడు 10 years బ్యాక్ అంటే ఇంకా కొంచెం ఎక్కువగానే యంగ్గా ఉంటారు. అవును. ఈ డబ్బుల గురించి ఆలోచన చేసినప్పుడు, రాజకీయాల్లో డబ్బు ప్రభావితం చేస్తుంది అన్నప్పుడు దాన్ని మార్చాలి విలేజెస్లో అని ఆలోచన రాలేదా? మీరు డబ్బు సంపాదించి మీరు కూడా అదే దారిలో వెళ్ళాలని ఎందుకు అనుకున్నారు? డబ్బు సంపాదించడం ఇన్ ద సెన్స్ వాళ్ళలాగా మనం ఓట్లను కొనడానికి కాదు, మనం నిలబడాలంటే ముందు డబ్బు కావాలి. రెండోది, కొన్ని ఇప్పుడు ఏవైతే సంక్షేమ పథకాలు ఇవన్నీ మనం సొంతంగా చేయాలంటే, ఒక హెల్ప్ చేయాలన్నా కూడా డబ్బు కావాలి కదా, అలాగా డబ్బు మనము సంపాదించడం జరిగింది. కానీ వాళ్ళని వాళ్ళ రూట్లోనే మనం వెళ్ళి మిస్గైడ్ చేయడం కాదు. ఇప్పుడు ఈరోజు ఖానాపూర్లో ఉన్న 2200 ఓటర్స్కి కృష్ణ అంటే ఏంటి, ఎలాంటి వ్యక్తి, కరప్టెడ్ విషయాల్లోకి పోడు,
ఒకరిని ల్యాండ్ మాఫియాలు లేకపోతే ఇంకొకటి చేయడం, ఒకరిని మోసం చేసి బెనిఫిట్ కావాలనే ఆలోచన కూడా ఉండదు. ఎస్, నిజంగా అవసరం ఉంది ఇక్కడ అంటే హెల్పింగ్, అది నోటి మాట కానీ పని కానీ అది ఆర్థిక సపోర్ట్ కానీ ఖచ్చితంగా నిలబడతాడు, యథార్థవంతుడు అనేది ఊరందరికీ తెలిసిన సత్యం. మొన్న జరిగిన ఎలక్షన్లో టీఆర్ఎస్కి బీజేపీకి 400 చిల్లర ఓట్లు, అదే కాంగ్రెస్కి దగ్గర 800 ఓట్లు. మేము చెప్పే మాటలు కానీ మేము చేసే పనులు కానీ నమ్మినప్పుడే కదా అంతకనము అది మెజారిటీ వచ్చేది కూడా. మండలి మొత్తంలో ఏ విలేజ్లో రాలేదు. తక్కువ ఓటింగ్ పర్సంటేజ్, ఎక్కువ ఓట్లు కూడా కాంగ్రెస్కి రావడం జరిగింది. అంటే కాంగ్రెస్కి ఓవరాల్గా స్టేట్ వైడ్గా ఒక గాలి అనేది వచ్చింది కదా. అవును, రూరల్ ప్రాంతాల్లో కావచ్చు. అవును, అది కొంచెం వర్కౌట్ అయి ఉండొచ్చు కదా. లేదండి, ఇక్కడ మనం లోకల్లో ఎప్పుడైతే అందుబాటులో ఉంటామో, ఒక ఇంట్లో తల్లిదండ్రులకు తెలుసు పిల్లలు ఎట్లా అని, అట్లాగే నా ఊరు నా కన్నతల్లి లాంటిది, నన్ను కొడుకులాగానే ఆదరిస్తారు అందరూ. కాబట్టి నేను ఏంటనేది వాళ్ళకి తెలిసి కూడా నేను, మా గురువు గారు గండయ్య గారు యథార్థం, ఆయనే నాకు రాజకీయ గురువు, ఆయన ఎలా ఉన్నారో నేను అలాగే స్వార్థం లేకుండా ముందుకెళ్తాం. కాబట్టి వీళ్ళైతే బెనిఫిట్ చేస్తారు అని నమ్మే వేశారని నేను అనుకుంటా. ఎస్, మీరు అన్నట్టు స్టేట్ మొత్తము అది మా సీఎం గారు రేవంత్ రెడ్డి గారి కష్టం, సీనియర్స్ అందరి కష్టం, హైకమాండ్ నిర్ణయించిన ప్రకారము ఆ ఇచ్చిన 6 పథకాలు ఏవైతున్నాయో వాటన్నిటిని కూడా, రెండోది ఇప్పుడు పాత ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం ఏదైతే ఉందో అది కూడా చేసిన మోసాలు కానీ ప్రజలకు అందలేని పథకాలు కానీ అవన్నీ లోపాల వల్లనే మమ్మల్ని నమ్మి కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టారు. మీరు ఏం చేసినప్పుడు రాజకీయాల్లో నిలబడాలి, నిలదొక్కుకోవాలని ఒక టార్గెట్ పెట్టుకుని ఏం చేసినప్పుడు మీ పరిధి విలేజ్ వరకు అనుకున్నారా, మున్సిపాలిటీని నిర్ణయించుకున్నారా, ఎంతవరకు మీ పదవి అంటే నేను ఒక చైర్మన్ అవ్వాలి లేదా ఒక ఎమ్మెల్యే అవ్వాలి, ఒక స్థాయి ఇన్ని సంవత్సరాల్లో పెట్టుకొని ట్రావెల్ చేస్తారు కదా, ఏ లక్ష్యంతో రాజకీయాల్లో ప్రయాణం చేస్తున్నారు? ప్రస్తుతానికైతే నా ఊరి ప్రజలకు ఇంకా ఇప్పటి వరకు చేయలేని రాజకీయం, ఇప్పటి వరకు వారికి అందలేని ఫలాలు మేలు అలాంటి రాజకీయం ఇక్కడ ఊర్లో చేసి చూపేయాలని, ఊరందరికీ అందరికన్నా బెటర్గా నేను మంచి చేసి చూపించాలని ఊరి మీదనే ఫోకస్ చేశాము. ఊరిలో నా ఊరి ప్రజలు నన్ను నమ్మితే, నన్ను కౌన్సిలర్గా గెలిపిస్తే కనుక అప్పుడు హైకమాండ్ ఎట్లా నిర్ణయిస్తే ఆ దిశగా ముందుకెళ్దాం అని నిర్ణయించుకున్నాం. జిల్లా ఉపాధ్యక్షుడు కౌన్సిలర్ వరకు ఆగిపోతాడా, మున్సిపల్ చైర్మన్ అవుతాడా? చైర్మన్ అనేది ఇంకా హైకమాండ్ చేతుల్లో ఉంది. వాళ్ళు హైకమాండ్ ఎట్లా నిర్ణయిస్తే అట్లా, ఒకవేళ నా పనితీరు నచ్చి వాళ్ళు ముందుకు అవకాశం ఇస్తే ముందుకెళ్తాం. కానీ మీ వెనకాల మీ గురించి అడిగినప్పుడు ఆయన క్యాండిడేట్ నార్సింగ్ మున్సిపాలిటీ చైర్మన్ క్యాండిడేట్ రాబోయే రోజుల్లో కాంగ్రెస్ నుంచి అని చెప్తున్నారు. ఇది మీరు ప్రచారం చేసుకుంటున్నారా లేకపోతే మీ అభిమానులు చెప్తా వెళ్తున్నారా? మేబీ నేను చేసే పనులు లేదా నా గురించి తెలిసిన మంచి వ్యక్తి వస్తే బాగుండని వాళ్ళ అభిప్రాయం ఉండొచ్చు. మరి నేనైతే పూర్తిగా ఏదున్నా హైకమాండ్ నిర్ణయానికి నేను తలొగ్గి ముందుకు నడుస్తాను. ఈ పరిస్థితుల్లో సీనియర్లు కూడా టికెట్లు అలాగే సీట్లు కూడా ఆశిస్తూ ఉంటారు. లాస్ట్ టైం మీది త్రుట్లో తప్పిపోయింది మున్సిపాలిటీ కాంగ్రెస్ కైవసం. మరి ఈ సిచ్యువేషన్ ఎట్లా ఉంటుంది? రేపొద్దున సీనియర్లు కానీ వాళ్ళు మీరు ఎట్లా కలుపుకెళ్తారు? 100% సీనియర్స్ అందరినీ కలుపుకొని, ఒకసారి మొన్నటి వరకు మా సీఎం గారు రేవంత్ రెడ్డి గారు చెప్పినట్టే మనం అందరం కలిసి లేకపోతే మళ్ళీ ఒకసారి కేసీఆర్ వెళ్తాడు, మనం అందరం కలిసినప్పుడే కాంగ్రెస్ పార్టీని నిలబెట్టుకుంటాం, మనం ప్రజలకు చేరువవుతాం అనే లక్ష్యమే సేమ్ ఇక్కడే అదే నానుడి ప్రదర్శిస్తాం. సీనియర్ అందరం కలుసుకుంటాం, అందరిని కలుపుకుపోతాం. ఒకసారి మిస్ అయ్యాం చైర్మన్ క్యాండిడేట్, ఇప్పుడు మన ప్రభుత్వం ఉండగా మనం చైర్మన్ పదవిని పోగొట్టుకుంటే ఇక మళ్ళీ దానంత అది ఉండదు. కాబట్టి కంపల్సరీ ఈసారి చైర్మన్ పదవి కాంగ్రెస్ పార్టీ కొడుతుంది. అందరినీ కలుపుకోపోతాం. సీనియర్లు అందరూ కూడా కలిసిమెలిసి దిశానిర్దేశం చేస్తారని నమ్ముతున్నాం. కానీ మున్సిపాలిటీ పరిధిలో కావచ్చు లేదంటే మీ విలేజ్ పరిధిలో కూడా చాలా భూములు ల్యాండ్స్ ఆక్రమణలకు గురవుతున్నాయని చెప్పి చూస్తూ ఉన్నాం. అవును, మీరు గమనించారా? వాటిని రక్షించడానిక లేదంటే వాటి నుంచి ఎవరైతే ఆక్రమణ చేస్తున్నారో వాళ్ళ నుంచి భూమిని రక్షిస్తూ ఉన్నారా లేదంటే మీరు కూడా వాటిలో ఏమైనా హ్యాండ్స్ ఉన్నాయా? లేదండి, హ్యాండ్స్ ఉన్నాయి లేదా ఊరు ప్రజలు మరి ఎంక్వైరీలో తెలిసిపోతుంది. మేము అలాంటి జోలికి కూడా వెళ్ళము. ఎస్, జరుగుతున్న విషయాలు వాస్తవమే. చాలామంది రైతులు కూడా ఇబ్బందులు పడుతున్నారు, వాళ్ళు లీగల్గా ఆల్రెడీ ఫేస్ చేస్తున్నారు. ఇవంతా కూడా చూడండి, మీరు కాంగ్రెస్ లీడర్స్ ఎవరు ఉండరు అటువంటి దానిలో. నాకు తెలిసి ఎవరు ఉన్నా గత ప్రభుత్వంలో ఉన్న లీడర్స్ మాత్రమే అలాంటివి పట్టుకుంటాయి. అవన్నీ రేపు చట్టరీతిగా ముందున్న కాలం నిర్ణయిస్తుంది. రైతులే
పత్రికా ముందుకు వచ్చి చెప్పడం కూడా జరుగుతుంది. పోలీస్ స్టేషన్లో కేసులు చూస్తే తెలిసిపోతుంది ఎవరు ఏంటని. ఇప్పుడున్న కౌన్సిలర్కి మీకు ఎట్లా ఉంటాయి రిలేషన్స్? మంచి సంబంధాలు ఉంటాయండి, ఎందుకంటే ఆయనను గెలిపించడానికి ముఖ్య పాత్ర పోషించాం అన్ని విషయాల్లో కూడా. ఎవరో కాదు, మా స్నేహితుడే, మాకన్నా పెద్ద ఆయన, కలిసిమెలిసే ఉన్నాం. గెలిపించేంతవరకు అడ్మినిస్ట్రేషన్లో మనం పాత్ర పోషించకూడదు కాబట్టి ఆయన గెలిపించే వరకు మనం ఉన్నాము. ఇప్పుడు గెలిచిన తర్వాత మంచి చేయడంలో సలహాలు సూచనలు ఇస్తాం. ఆయన అడ్మినిస్ట్రేషన్ బ్రహ్మాండంగా నడిపిస్తున్నాడు. ఆయన బాగానే చేశారా? సీసీ రోడ్స్ అన్నీ కూడా చేశారండి. ఆయన వరకు చేతనైంది, ఊరికి ఏం చేయాలో అది చేశారు. ఇంకా చేయాల్సినవి కూడా ఉన్నాయి, ఇంకా టైం కూడా మనకు ఉంటుంది కదా. కాంగ్రెస్ పార్టీ ఎన్నికైన తర్వాత ప్రజాపాలన అందిస్తున్నామని చెప్తా ఉన్నారు. ప్రజలు కూడా ప్రగతి భవన్ కావచ్చు, మిగతా విషయాల్లో అట్లాగే మాట్లాడుతున్నారు. ఎట్లా అనిపిస్తుంది ఈ 2 నెలల పరిపాలనకు సంబంధించి రాబోయే ఎంపీ ఎలక్షన్స్కి ఏమైనా సత్తా చాడతారా? మళ్ళీ బ్రహ్మాండంగా ఉందండి, 100% సత్తా చాడుతాం. ఎంపీ సీటు, చేవెళ్ళ ఎంపీ సీటు కాంగ్రెస్సే కొడుతుంది. దానికి ఒక ఉదాహరణ కూడా చెప్తాం. ఇప్పటికే మీరు చూసుంటారు, రీసెంట్గా పట్నం మహేందర్ రెడ్డి వాళ్ళ ఫ్యామిలీ కూడా కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. ఇదంతా కూడా 6 పథకాల ప్రభావం. 2 నెలలు మా సీఎం రేవంత్ రెడ్డి గారు చాలా చక్కటి పరిపాలన, మంచి నిర్ణయాలు, భవిష్యత్తుకు యువతకు కానీ మన స్టేట్, మన తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధిని మరి మైండ్లో పెట్టుకొని ముందుకెళ్తున్నారు ఆయన. దానిలో భాగంగానే ఇచ్చిన హామీలు కూడా ప్రజల్లో మనం ఎప్పటికీ నిలబడాలి, చిరస్థాయిగా అంటే చేసి చూపించాలి. అందుకనే దానికి ఒక కాల నిర్ణయం కూడా 100 రోజులని టైం ఫ్రేమ్ పెట్టుకొని దానిలో భాగంగా ఆల్రెడీ బస్సుది మనం చూస్తూనే ఉన్నాం. అండ్ రెండోది ఉచిత కరెంటుది కూడా మనం చూసాం. తర్వాత ఇప్పుడు సిలిండర్ది కూడా చూసాం. 3 పథకాలు దాదాపు కంప్లీట్ చేయడం జరిగింది. అండ్ మిగతా 3 పథకాలు కూడా 100 రోజుల్లో 100% మా సీఎం రేవంత్ రెడ్డి గారు అవి ఇచ్చి తీరుతారు. అంటే కాళేశ్వరం సంబంధించి కావచ్చు, లేదంటే కేసీఆర్ గారు చేసిన పథకాలకు, రాష్ట్ర అప్పులకు సంబంధించి మాట్లాడుతూ ఉన్నారు. ఈ 2 గ్రామాల్లో చర్చ వస్తున్నాయా ప్రజల మధ్య? 100%. లేదంటే మీరు ఫ్రేమ్ చేస్తున్నారా? గత ప్రభుత్వం అప్పులతో మాకు అప్పచెప్పింది, మేము కష్టం ఈ పథకాలన్నీ చేయలేమని ఏమైనా మీరు ఫ్రేమ్ చేస్తున్నారా? లేదండి, ఫ్రేమ్ చేయడానికి అవకాశమే లేదు. తెలంగాణ ప్రజానికానికి వాస్తవాలు అంటే పరిపాలన అందిస్తూనే గత ప్రభుత్వం చేసిన తప్పులను ఎత్తి చూపడానికి, వాస్తవాలు ప్రజలకు తెలియజేయడం కోసమే. వాస్తవాలు తెలవాలి కదా, లేదంటే మేము ఒత్తాసు పలికినట్టు అవుతాం. అభివృద్ధి చేస్తూనే, పాలన అందిస్తూనే వాళ్ళు చేసిన తప్పులు, ఎందుకు ఇన్ని అప్పులు అయ్యాయి మనకు, ఆ వాస్తవాలను వెలికి తీసి ప్రజలకు చెప్పడం జరుగుతుంది. ఉదాహరణకు తీసుకోండి, కాళేశ్వరంలో విన్నాము ఆల్రెడీ, లైవ్ మేడిగడ్డ కానీ కాళేశ్వరం కానీ కూలిపోయింది కనిపిస్తుంది. అప్పులు నిన్నటి రోజున మా ఇరిగేషన్ మినిస్టర్ గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు క్లియర్ కట్గా శ్వేతపత్రం కూడా విడుదల చేయడం జరిగింది. వేల కోట్లు, లక్షల కోట్లు. మరి ఇవన్నీ చేసామంటే ఏం చేశారు? ఉదాహరణకు దాంట్లో భాగంగానే 2-3 విషయాలు మీరు చూసుకోండి. అవసరం లేనటువంటి లేదా అవసరం ఉంటే పూర్తిగానే చేయాలి. మాట చెప్పి తప్పిన ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం, మాట ఇచ్చి నిలబెట్టుకున్న ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం. దాంట్లో భాగంగా చూడండి, 60 రోజుల్లో 3 పథకాలను చేసి చూపించాం. ఇంకా మిగతా రోజుల్లో 100% 40 రోజుల్లో అవి కూడా దాదాపు చేరుతాయి. అయితే ఇందులో భాగంగా చూడండి, గత ప్రభుత్వం చెప్పింది దళిత బంధు అన్నది అందరికీ రాలే, డబుల్ బెడ్రూమ్ అన్నది అందరికీ రాలే, 3 ఎకరాల పొలం అన్నది అందరికీ రాలేదు, బీసీ లోన్ లేవు, ఎస్సీ కార్పొరేషన్ లోన్ లేవు, ఎక్కడ ఏ విలేజ్లో ఒక 10 మంది దాఖలాలు లేవు. ఏమైనా అంతర్గతంగా వచ్చి ఉంటే లీడర్స్, ఒకటే చెప్తాను నేను, బీఆర్ఎస్ ప్రభుత్వంలో జరిగింది ఏంటంటే బీఆర్ఎస్ ప్రభుత్వం యొక్క లీడర్స్ సక్సెస్ అయ్యారు, ప్రజలను ఫెయిల్ చేశారు. అందుకనే మా సీఎం రేవంత్ రెడ్డి గారు తీసుకున్న మాట ప్రజా పాలన. అందుకని ఇక్కడ ప్రజలే నిర్ణయితలు, ప్రజలే బెనిఫిట్ కావాలి, లీడర్లు సేవకులుగా వాళ్ళకి సేవ చేయాలి. అందుకనే మనల్ని ఎన్నుకున్నారు, మనల్ని గెలిపించారు కాబట్టి మనకు బాధ్యత ఉన్నది. ఆ బాధ్యతను చక్కగా అసెంబ్లీలో నెరవేరుస్తున్నారు. పాలన దిశకు కూడా రేపు 5 ఏళ్ళు వెళ్తారు. అంటే ఈ సంబంధించి మీకు ఏమైనా హామీ ఇచ్చారు? ఎవరైనా పెద్ద నాయకులు కలుస్తూ ఉంటారు కదా, మీ గాడ్ ఫాదర్ అంటూ రాజకీయాల్లో ఉంటారు కదా, మీ రాజకీయ భవిష్యత్తుకు సంబంధించి ఏమైనా హామీ ఇచ్చారు ఎవరైనా? ప్రస్తుతానికి అలాంటిది ఏం లేదండి. బట్ పార్టీ దిశగా అందరు పెద్ద మనుషులందరినీ కలుస్తాం, పనుల రీత్యా కలుస్తాం. కాబట్టి ఇప్పటికైతే అదేం లేదు. రేపు ఇప్పటి వరకైతే మేము కష్టపడ్డ తీరు, మేము పనిచేస్తున్న విధానం నచ్చే నేను మండల్ జనరల్ సెక్రటరీగా ఉండే మొన్న లాస్ట్ వీక్లోనే రంగారెడ్డి జిల్లా పార్టీ వైస్ ప్రెసిడెంట్గా నన్ను హైకమాండ్ గుర్తించి నియమించింది.
కాబట్టి మేము పని చేసుకుంటూ పోయేవాళ్ళం. ముంగటుండే భవిష్యత్తుని హైకమాండ్ నిర్ణయిస్తుంది. హైకమాండ్కే మేము శిరోధార్యంగా ఉంటాం. యువత నిరుద్యోగ సమస్య మీద మీరు అధికారంలోకి వచ్చారని చాలామంది చెప్తూ ఉంటారు. రైతులకు సంబంధించి విషయాల్లో కూడా కొంతవరకు. అవును. ఈ రెండు అంశాల మీద మీ ప్రభుత్వం ఏ విధంగా వ్యవహరిస్తుంది? ఉద్యోగ కల్పన విషయం కావచ్చు, రైతులకి సంబంధించి ఆదుకునే సంబంధించి ఇప్పుడున్న ఏదైతే ఇరిగేషన్ అటాచ్మెంట్ ఉందో దానిలో రైతులకు మనకి ఇంకో 2 నెలల్లో చాలా క్లియర్ కట్ ఎలాంటి బెనిఫిట్స్ ఉంటాయి, రైతులకు నిజంగా ఎక్కడ అవసరము ఎవరికి అవసరం అని చెప్పేసి రైతులను 100% సాటిస్ఫై చేస్తుంది ప్రభుత్వం. సేమ్ టైం యువతకి ఏదైతే ఉందో మనం నిన్న కూడా విన్నాం, ఆల్రెడీ నోటిఫికేషన్స్ రిలీజ్ అయితే ఇంకా తొందరలో బీఆర్ఎస్ ప్రభుత్వం చేయలేని అన్నీ చేసి చూపిస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం. యువతకు అనేక అవకాశాలు ఉంటాయి. ఎగ్జాంపుల్ తీసుకోవచ్చు, మన లండన్ వెళ్ళినప్పుడు దాదాపు 4,300 చిల్లర కోట్లు రూపాయలు మనకు పెట్టుబడులు తీసుకురావడం జరిగింది. ఎంపీ ఎలక్షన్ మూలంగా ఇంకేది కూడా ఇక్కడ స్థిరపడలే. అవన్నీ కూడా నెక్స్ట్ కమింగ్ 2-3 మంత్స్లో ఇక్కడ ఎస్టాబ్లిష్మెంట్ అయిన తర్వాత ప్రైవేటీకరణ, సేమ్ టైం ప్రభుత్వ ఉద్యోగాలు అన్ని రకాలుగా యువతను ఇక్కడ ప్రోత్సహిస్తాం. వారిని వాళ్ళ భవిష్యత్తు దిశ కూడా ముందుకు నడిపిస్తూ మమ్మల్ని కూడా వాళ్ళు మర్చిపోకుండా స్థిరస్థాయిగా నిలిచిపోయి ప్రభుత్వ పాలన అందిస్తాం. మీ ఎమ్మెల్యే గారు కూడా మీ పార్టీలోకి రాబోతున్నారా? విన్నామండి. మా రేవంత్ రెడ్డి గారు మా హైకమాండ్ నిర్ణయిస్తుంది. బట్టి విక్రమార్క గారు అందరూ సీఎం, డిప్యూటీ సీఎం చర్యలు పైన ఢిల్లీలో నిర్ణయిస్తారు. ఒకవేళ ఆయన కనుక వస్తే మీ ఈక్వేషన్స్ అంతా మొత్తం మారిపోతాయి కదా, వాళ్ళ క్యాండిడేట్స్ ఉంటారు కదా, దానికి కూడా సిద్ధమైపోయారా అంటున్నారండి అదంతా. బట్ నేను నమ్ముతున్నా టీఆర్ఎస్ పార్టీని వదిలి కాంగ్రెస్ పార్టీలోకి వస్తున్నారు. కాంగ్రెస్ హైకమాండ్ ఏం చెప్తే అది వినాలి. కాంగ్రెస్ పార్టీ కింది స్థాయిని తొక్కేస్తుంది అనేది ఎక్కడ ఇప్పటిదాకా చరిత్రలో లేదు. కాంగ్రెస్ పార్టీలో ఎగ్జాంపుల్, గత ప్రభుత్వం సీఎం గారు దళిత ముఖ్యమంత్రిని అన్నాడు కానీ చేయలే. సీఎం రేవంత్ రెడ్డి గారు కానీ, సోనియా గాంధీ గారు కానీ, రాహుల్ గాంధీ గారు ఎక్కడ దళిత సీఎంని చేస్తా అని చెప్పలే. డిప్యూటీ సీఎంని చేస్తా అని కూడా చెప్పలే. కానీ డిప్యూటీ సీఎం మన బట్టి విక్రమార్క గారిని చేసి ఆయనకి ఇవ్వాల్సిన గౌరవం ఇచ్చి అందలాన్ని చూపించారు వాళ్ళ అనుభవం తగ్గట్టు. అక్కడ ప్రమాణ స్వీకారం జరుగుతూ ఉంటేనే ఇక్కడ ముళ్ళ కంచెలు కూలగొట్టిన సందర్భాలు ఉన్నాయి. అంత ప్రజాపాలన క్లియర్ కట్గా అందిస్తారు. కింది స్థాయిని విస్మరించే ప్రసక్తే లేదని చెప్పేసి నెల కిందే సీఎం రేవంత్ రెడ్డి గారు చాలా క్లియర్గా చెప్పారు. ఎవరో కొత్త వాళ్ళు పార్టీలోకి వస్తున్నారని, ఉన్న పార్టీ వాళ్ళు మరి సీనియర్ మాకు పడదని వీళ్ళకి కనుక సంబంధం పెట్టుకున్నట్టయితే తక్షణ చర్య వారిపైనే ఉంటుందని. అంటే దాని ఉద్దేశం ఏంటంటే నిజంగా పార్టీ కోసం ఎవరైతే కష్టపడ్డారో వారిని అధిష్టానం గుర్తిస్తుంది. ఎవరు కంగారు పడిన అవసరం లేదు, ఎక్కడ కూడా డిసప్పాయింట్ కావాల్సిన అవసరం లేదనే క్లారిటీ మాత్రం అందరికీ ఇచ్చారు. కాబట్టి మేము కూడా చాలా క్లియర్గా ఉన్నాం. ఎవరు వచ్చినా ఎవరు రాకపోయినా మా స్థానం మాకు ఉంటుందనే. అధికారులు లేనప్పుడు మీరు రేవంత్ రెడ్డి గారిని, బట్టి విక్రమార్క గారిని పెద్దలను కలుస్తూ ఉండేవాళ్ళ? కలుస్తామండి. పార్టీ పరమైన చాలామందిని పార్టీలో జాయిన్ చేయించడం జరిగింది. పార్టీ తీసుకుపోయే నిర్ణయాల్లో మేము పాటించాల్సిన మా పాత్ర ఏంటి అని క్లియర్గా ఎప్పటికప్పుడు కలుస్తూ ఉండేవాళ్ళం. అంటే మీరు ఎవరు బాగా దగ్గరగా ఉంటారు, రేవంత్ రెడ్డి గారు, బట్టి విక్రమార్క గారు? అందరండి పెద్దలు. రేవంత్ రెడ్డి గారు అయినా, మన బట్టి విక్రమార్క సార్ అయినా, దామోదర్ రాజనరసింహ సార్ అయినా అందరితో కలిసిమెలిసిగా ఉంటారు. ఎంపీ గారు ఏ విషయాల్లో ఫెయిల్ అయ్యారు అనుకుంటున్నారు? రంజిత్ రెడ్డి గారు. నేను అనుకుంటున్నా ఆయన ఎంపీ గారే కాదు, అక్కడ ఉన్న ఎమ్మెల్యే గారు కూడా కావచ్చు. కాకపోతే గడిచిన 10 సంవత్సరాల్లో ఆయనకున్న పరిచయాలను బట్టి ఆయన గెలవచ్చు. కానీ వాళ్ళు ఎక్కడైతే విలేజ్ పరంగా గ్రౌండ్ లెవెల్ రావాల్సిన నిధులు కానీ, లేకపోతే వాళ్ళ అవసరాలు కానీ, లేకపోతే ప్రభుత్వం నుంచి బెనిఫిషరీ ఏవైతే కావాలో అవన్నీ అందించడంలో ఫెయిల్ అయ్యారని చెప్పేసి చెప్తారు. కాంగ్రెస్ అధికారం రాకముందు చాలా డిక్లరేషన్స్ ప్రకటించింది. అవన్నీ అమలవుతాయా, చేయగలుగుతారా? 100% అండి. స్టెప్ బై స్టెప్ 2 నెలలే అయ్యింది. మనం ఇప్పుడే ఏది నిర్ణయించలేము, ఏది కాదు. కానీ రాష్ట్ర ఆర్థిక బడ్జెట్ సహకరించట్లేదు అన్నట్టుగా మనం ఈ 4 రోజుల నుంచి అసెంబ్లీ జరుగుతున్న పరిస్థితి చూస్తున్నాం. మన బడ్జెట్లో కూడా మనం చూస్తే తెలిసి వస్తుంది. అవును. మీకు ఎంతవరకు నమ్మకం ఉంది, ఆయన చేయగలుగుతారంటారా? 100% రేవంత్ రెడ్డి గారు చేస్తారండి. దీన్ని నేను ఎట్లా చూస్తానంటే, ఆయన పార్టీలో జాయిన్ అయినప్పుడు ఈయన పీసీసీ ఏంటి అన్నారు. పీసీసీ అయిన తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందా అన్నారు. వచ్చింది. వచ్చే ముందు కూడా సీనియర్లు అందరిని కలుపుకపోలేరు, సీట్లు వచ్చినప్పటికీ సీఎం కాలేడు అన్నారు.
సీఎం అయ్యాడు, సీనియర్ అందరూ మంత్రులుగానే ఉన్నారు, అందరూ కలిసికట్టుగానే ఇప్పుడు గత ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తి చూపుతూ పాలన అందిస్తూనే ఉన్నారు, కళ్ళ ముందు కనబడుతుంది. రేపు కూడా అలాగే నిధులైనా, రాష్ట్ర బడ్జెట్ అయినా, లేదా ప్రజలకు చెందాల్సిన పథకాలు అన్నీ కూడా బ్రహ్మాండంగా అందిస్తారు. మాకు ఆ పూర్తి విశ్వాసం ఉంది. కాదు అనే ప్రతి ఒక్కటి అయ్యింది. రేపు ఇది అవుతుందా అనే సమస్య కూడా, డౌట్ కూడా ఉండదు. అవి కూడా ప్రజలందరికీ చేరుస్తారు. మీరు పారిశ్రామికవేత్త, యువ బిజినెస్ మ్యాన్గా ఉన్నారు. అనతి కాలంలోనే ఎలా సాధ్యమైంది ఇదంతా? ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యారు? యా, ఇట్ ఈస్ వెరీ క్రిస్టల్ క్లియర్ అండి. నేను మెట్రానిక్ అనే ఒక సంస్థ డిస్ట్రిబ్యూటర్ దగ్గర ఎంప్లాయీగా 10 years ఉన్నాను. ఎగ్జిక్యూటివ్ లెవెల్ నుంచి BDM వరకు 10 సంవత్సరాల్లో ఎదిగాను. బిజినెస్ డెవలప్మెంట్ మేనేజర్ లాస్ట్ పోస్ట్. 2016 ఫిబ్రవరిలో నేను అక్కడ బిజినెస్కి రిజైన్ చేసి, అదే చెప్పాను కదా, 2014లో జరిగిన ఎలక్షన్లో నాకు అవమానంగా ఫీల్ అయిపోయి ఒక 2 years సతమవుతూ ఎదగాలని సొంతంగా రిస్క్ చేసి ఫిబ్రవరిలో రిజైన్ చేసి మార్చిలో SK ఎంటర్ప్రైజెస్ అనే సంస్థ నేను స్థాపించడం జరిగింది. మూల ఆధారం యువత తలుచుకుంటే ఏదైనా చేయగలదు. ఆర్థిక సోర్స్ లేదు, నేను గరీబ్ కుటుంబం నుంచి వచ్చిన వాడిని. నాకు ఆ టైంలో దొరికింది మార్గదర్శి చిట్ ఫండ్స్, ప్రైవేట్ నా ఫ్రెండ్స్ హెల్ప్ చేశారు, బ్యాంక్ లోన్స్, ఇవన్నీ కూడా నా ఆర్థిక పరిస్థితిని సెట్ రైట్ చేసింది. అది అంచెలంచెలుగా ఇప్పటికీ స్టిల్ బ్యాంక్ లోన్స్ ఉంటాయి. సో ఏమున్నా ఫేర్ బిజినెస్తో ముందుకు. దీనిలో ఒకటే మాట, మీరు మంచి క్వశ్చన్ అడిగారు. యువత మనం ఒక లక్ష్యాన్ని నిర్ణయించుకొని ఆ లక్ష్యం తీసుకపోతే 100% ఎవరైనా సాధించగలరు. వీళ్ళు మధ్యలో డిసప్పాయింట్ అయ్యి ఫోకస్ తగ్గించి అనవసరమైన వ్యసనాలకు లోనయ్యి అక్కడ ప్రతి ఒక్కరు వాళ్ళ టార్గెట్ని రీచ్ కాలేకపోతున్నారు. బట్ నేను ఫిక్స్ అయ్యా, 2 స్టేట్కి డిస్ట్రిబ్యూటర్ కావాలి. ఏదైతే డిస్ట్రిబ్యూటర్ దగ్గర ఎంప్లాయీగా ఉన్నానో అదే డిస్ట్రిబ్యూటర్కి ఓనర్ అయ్యాను. 2016లో స్టార్ట్ చేశాను. జనరల్ కాంపిటీటర్తో పాటు ఓనర్ కూడా అయ్యారు. డిస్ట్రిబ్యూటర్ అది ప్రతి దానికి ఒకటే చెప్తాను. మీరు ఇందాక చాలాసార్లు క్వశ్చన్ కూడా అడిగారు, బ్యాక్గ్రౌండ్ ఎవరైనా స్ఫూర్తి, ఎవరైనా మాట ఇచ్చారా? ఎస్, నాకు మాట ఇచ్చింది నేను నమ్మిన దేవుడు, నాకు ధైర్యం ఇచ్చేది నేను నమ్మిన దేవుడు. దేవుడిని నమ్మి ఒకటే, నేను చేయాల్సిన పనిని ఒక లక్ష్యం పెట్టుకుంటే అది కంప్లీట్ అయ్యేదాకా నేను మనశ్శాంతిగా ఉన్నాను. ఎగ్జాంపుల్ తీసుకోవచ్చు, లాస్ట్ మండే ఈవినింగ్ బయలుదేరాను ఏపీ టూర్కి. ఒక కొత్త ప్రోడక్ట్ని లాంచ్ చేశాను. డైరెక్ట్ ప్రొఫెసర్స్ నేనే ఓన్గా నా ఎంప్లాయీ కలవడం వేరుంటుంది, నేను కలిసి ప్రమోట్ చేయడం వేరుంటుంది. ఎందుకంటే ఇన్ని సంవత్సరాల అనుభవంతో. మండే నైట్ బయలుదేరితే నిన్న ఎర్లీ మార్నింగ్ 5 o'clock వచ్చాను నేను ఇంటికి. 5 రోజుల్లో మొత్తం ఒంగోలు, నెల్లూరు, తిరుపతి, విజయవాడ, గుంటూరు, రాజమండ్రి, కాకినాడ, వైజాగ్, విజయనగరం, శ్రీకాకుళం, ఇవన్నీ ఏరియాస్ కంప్లీట్ చేసి ఎర్లీ మార్నింగ్ 5 o'clock రీచ్ అయ్యాను. ఎస్, డబ్బులు వస్తున్నాయి, నేను హ్యాపీగా పడుకోవచ్చు. ఇక్కడ కాదు, మన ఫోకస్ తగ్గితే బిజినెస్ కూడా పోతుంది. నీ ఎంప్లాయీస్ చేసే పాత్ర నీవే ఎంప్లాయీస్దే, నువ్వు చేసే పాత్ర నీదే. అట్లాగా అంటే యువత అలాంటి ఫోకస్ పెట్టుకొని ముందుకు నడిస్తే అన్నీ బాగుంటాయి. 100% అందరూ సక్సెస్ అవుతారు. మీ దారిలో ఇంకొంతమందిని, మీ గ్రామస్తులను కానీ మీ వెనకాల ఉండే యువతను నడిపించబోతున్నారు మరి? 100% అండి. ఆల్రెడీ కొంతమంది యువతకు ఖాళీగా ఉంటే వాళ్ళకు సొంతంగా వేరే వేరే బిజినెస్లలో ఇన్వాల్వ్ చేయడం, ఇంకా ఖాళీగా ఉంటే టీ షాప్స్ లేకుంటే బిజినెస్ చిన్న చిన్న కొట్లు, ఎందుకంటే కింది స్థాయి నుంచి వాళ్ళకు కూడా అనుభవం కావాలి. అలాగే యువతను ఆల్రెడీ గత 3 సంవత్సరాల నుంచే మేము ప్రమోట్ చేయడం, వాళ్ళని ఇన్స్పైర్ చేయడం జరుగుతుంది. మీరు మీ విలేజ్కి సంబంధించి కావచ్చు, ఏ ఆలోచనతో ఉన్నారు? ఏం కావాలి, నా గ్రామానికి ఇది చేయాలి, ఇది చేయాలి, అలాంటి ప్రణాళిక అంటూ ఏమైనా ఉందా? ఎన్నికలప్పుడే చెప్తారా? లేదండి, 100% ఉన్నాయి. ఇక్కడ మా విలేజ్లో నేను లక్ష్యం పెట్టుకుంది ఈ ఊరికే. నన్ను నమ్మి వీళ్ళందరూ కూడా నేను కరెక్ట్ అనిపిస్తేనే నాకు ఓటేయమని చెప్తాను. అవకాశం కోసం నేను ఓటేయమని ఎప్పుడన్నా, నేను కరెక్ట్, నేను బెనిఫిట్ చేస్తా అంటే. ఎందుకంటే ఇక్కడ దాదాపు 1200 క్వార్టర్స్ పట్టాలు ఉన్నాయి. వాటికి ఇప్పటిదాకా స్థలం లేదు. చూసాం కోకపేట గుట్టకు, అది అక్కడ కేటాయించిన సర్వే నెంబర్ కూడా మొన్న బీఆర్ఎస్ ప్రభుత్వం 100 కోట్ల రూపాయలు కూడా వేలంపాటలు అమ్మడం జరిగింది. ఇక్కడ స్థలాలు రాలేదు 2 terms నుంచి. రెండోది, మా ఏదైతే ఎస్సీ ఇక్కడ కమ్యూనిటీ ఉందో, ఇక్కడ గవర్నమెంట్ ల్యాండ్ పైన 60 ఏళ్ళ నుంచి పోరాడుతున్నారు. దానికి అలొకేషన్ లేదు, ఏదైనా ఆర్థికమైన బెనిఫిట్ లేదు. అక్కడ సమాధులు మాత్రమే మిగిలినాయి. వీళ్ళ బతుకుల్లో ఇక్కడ పెంకలిల్లులు, రేకులిల్లు మాత్రమే మిగిలినాయి. ఎంతమంది సుమారు? దాదాపు 100-120 కుటుంబాలు ఉంటాయి.
120 కుటుంబాలు. ఎస్, అది ఎప్పుడు సెటిల్ అవుతుందా అని 60 ఏళ్ళ నుంచి చాలామంది చనిపోయినారు, అక్కడ సమాధులు కూడా పెట్టున్నారు. అందుకని ఈ ఊరిలో నేను నాట్ ఓన్లీ ఎస్సీ, నాట్ ఓన్లీ బీసీ, కుల ప్రాతిపదికన కాకుండా కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా ఒక మంచి పరిపాలన అందియాలి, అందరికీ అర్హులైన ప్రతి ఒక్కరికి బెనిఫిట్ కావాలి, నా ఊరిలో ఒక మంచి పేరు తెచ్చుకోవాలన్న. ఈయన వలన మేము ఈ బెనిఫిట్ అయ్యాం, ఊరికి క్షేమం జరిగింది అనే ఒక మంచి పేరు తెచ్చుకోవాలి. అది ఎక్కడ కులం మతంకి సంబంధం లేకుండా ఉండాలన్నదే నా లక్ష్యం. అవునండి, నా సహాయశక్తులు అధికారం ఉండకపోనే. వాళ్ళు ఇక్కడ బాగా హెవీ కాస్ట్లీ ఏరియా అయిపోయింది. అవును. ఎంతవరకు మరి ఇక్కడ ప్రభుత్వ భూములు కాపాడడానికి మీ ప్రయత్నం చేస్తారు? ప్రభుత్వం అదేనండి, ఇప్పుడు మేము చెప్పాం కదా 120 ఫ్యామిలీలకు సంబంధించింది, దాదాపు 937 ఎకరాల ల్యాండ్ అది. దానిలో మా వాళ్ళు ఒక 60-70 ఎకరాల పైన కబ్జా మీద అప్పటి నుంచి ఉండే, మధ్యలో కొంతమంది వచ్చి అదంతా. ఇప్పుడు మా ప్రభుత్వం వచ్చింది, 100% ఆల్రెడీ నేను పెద్దల దృష్టికి తీసుకెళ్ళాను. వీలైనంత త్వరగా దాన్ని పరిష్కారం చేసి మా వాళ్ళకు కూడా ఏదైనా బెనిఫిట్ అయ్యేటట్టు గవర్నమెంట్ ల్యాండ్ గవర్నమెంట్కు కాపాడాలనేది లక్ష్యం. సార్, మీ కుటుంబ ప్రోత్సాహం ఎట్లా ఉంటుంది? మీరు చారిటీ యాక్టివిటీస్ చేస్తూ ఉంటారు కదా. 100% ఉంటుందండి. పెన్షన్స్ నా భార్య ఇస్తుంది ఎవరి మన 10th కింద. మీరు రావచ్చు, చూడవచ్చు. 100 మందికి అమ్మ నాన్న వాళ్ళు, అన్నదమ్ములంతా పెద్ద కుటుంబం, 10-12 మంది ఉంటారు. బాబాయిలు పిన్నిలు అందరూ కూడా సహకరిస్తారు, మంచి ప్రోత్సాహాన్ని ఇస్తారు. మీ కుటుంబం నుంచి మీరు ఇప్పుడు ఈసారి పెద్ద స్థాయికి వెళ్ళాలని ప్రయత్నం చేస్తున్నారు. అవునండి, భగవంతుని ఆశీర్వాదం, మా పార్టీ పెద్దల యొక్క ఆశీర్వాదం. ఓకే సార్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ వంశీ గారు, థ్యాంక్ యూ. ఇదండి కిషన్ గారి ఆలోచనలు. నార్సింగ్ మున్సిపాలిటీ పరిధిలో కావచ్చు, జిల్లాలో కాంగ్రెస్ పార్టీని మరింత బలోపేతం చేసే విధంగా ఎంపీ ఎలక్షన్స్లో మరింత మెజార్టీగా చేవల్ల ఎంపీ టికెట్ని కైవసం చేసుకోవడంతో పాటు చేవల్లని కాంగ్రెస్కి గెలుపు దిశగా తాము ప్రయాణిస్తామని చెప్పి, దాంతోపాటుగా గ్రామాల్లో యువత కావచ్చు, వివిధ వర్గాల ప్రజలకు అందుబాటులో ఉంటూ అనేక సంక్షేమ కార్యక్రమాలు సొంత చారిటీ యాక్టివిటీస్ ద్వారా చేయడం తనకి మిక్కిలి సంతోషం కలిగిస్తుందని ఆయన చెప్పారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.